దేశంలోనే తొలిసారిగా సీకే దెన్ని పాఠశాలలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ 2 కోట్ల రూపాయల వ్యయంతో 136 పాఠశాలలకు నాణ్యమైన భోజనం. డిసెంబర్ నాటికి జిల్లాలో 33 కిచెన్ల ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. తన తల్లి హీరాబెన్పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించిన మోదీ. ఇది దేశంలోని కోట్లాది తల్లులకు జరిగిన అవమానం అంటూ ఆవేదన. వ్యాఖ్యల ఘటనపై ఒకరి అరెస్టు, రాహుల్ క్షమాపణ చెప్పాలన్న అమిత్ షా. నల్లపురెడ్డిపల్లిలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్. ఓటర్ల స్వేచ్ఛని చంద్రబాబు హరించారంటూ ప్లకార్డులు ప్రదర్శించిన స్థానికులు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని జగన్ ఆగ్రహం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం. ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం. ఉత్తరాంధ్ర జిల్లాలో నేడు మోస్తారు నుంచి భారీ వర్షాల అంచనా. హరీష్ సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్న కవితది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇందులో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టర్లు, అధికారులను కూడా విచారించాలని డిమాండ్. కాళేశ్వరం వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరగాలని వ్యాఖ్య. భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన అజర్బైజాన్. ఎస్సీఓలో పూర్తి సభ్యత్వాన్ని భారత్ అడ్డుకుంటోందని ఆరోపణ. పాకిస్తాన్తో స్నేహం వల్లే భారత్ ప్రతీకార చర్యలు. భారత్పై పాక్ విజయం సాధించిందన్న అజర్బైజాన్ అధ్యక్షుడు. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్న మహేష్ కుమార్ గౌడ్. ఆమె సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్య. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాతోనే కవిత వ్యాఖ్యలు చేశారన్న మహేష్ కుమార్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతిని బయటపెట్టాలని డిమాండ్. కవిత సస్పెన్షన్ పై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల వల్లే ఆమెపై చర్యలు తీసుకున్నామని వెల్లడి. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం జరిగిందని స్పష్టీకరణ. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని తీవ్ర ఆరోపణ. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచన. సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రచారం.